ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 18వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేడు ధ్యానం చేసుకునే మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయం నుండి తీసుకొనబడినది. నేటి మొదటి పట్టణములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు మన్నాను ప్రసాదిస్తున్నారు. దేవుని అనుగ్రహముతో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి విముక్తి చేయబడి ఎడారిలో ప్రయాణిస్తున్నారు. ఎడారిలో ప్రయాణించి వారు వాగ్దత్త భూమికి చేరుకోవాలి. ఈ క్రమములో వారికి ఆహారం కొరత వచ్చింది. ఆహారం కొరత వచ్చినప్పుడు వారు మోషేను అహరోనును నిందించటం మొదలుపెట్టారు. యావే దేవుని నిందించటం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశంలో మేము యావే దేవుని చేతిలో చచ్చినా బాగుండేది. మాకు ఎడారిలో ఆహారం లభించట్లేదు, మాంసం లభించట్లేదు. ఐగుప్తు దేశంలో మాకు మాంసం లభించింది. ఐగుప్తు దేశంలో కడుపు నిండుగా భోంచేశాం అని వారు యావే దేవుని కూడా నిందించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి తరుణంలో యావే దేవుడు వారికి ఆకాశము నుండి అద్భుతమైన రీతిలో మన్నాను కురిపించి ఉన్నాడు. వారు మాంసం కావాలి అని కోరారు కాబట్టి దేవుడు వారికి పూరేడు పిట్టలను కూడా దయచేసి ఉన్నాడు. ప్రియ మిత్రులారా, యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు తొలిచూలు బిడ్డలను రక్షించి ఉన్నాడు. ఐగుప్తు నుండి వారికి విముక్తిని దయచేశాడు. వారు ఐగుప్తును వీడి వస్తున్న తరుణంలో ఫరో రాజు సైన్యము నుండి రక్షించి ఉన్నాడు. ఎర్ర సముద్రము దాటడానికి దేవుడు సహాయపడి ఉన్నాడు. ఈ విధంగా దేవుడు తన యొక్క బలమైన హస్తముతో ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నా వారు మాత్రము ఆ మేలులన్నీ మరిచిపోయి చిన్న కష్టం వచ్చినప్పుడు వారు దేవుని దూషించడం మొదలుపెట్టారు. ఎంతో శ్రమ తీసుకుని వారందరినీ నడిపిస్తున్న మోషేను కూడా నిందించి ఉన్నారు. ప్రియ మిత్రులారా, మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల వలె చిన్న కష్టం వచ్చినప్పుడు ఇతరులు నిందిస్తూ ఉంటాం, దేవుని నిందిస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు. ఈ కష్టాలనేవి మనము అనుభవించాలి. ఈ కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు మనము వేడుకోవాలి. నారిపోసిన వాడు నీరిపోయక మానడు. మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు, మనలను కాపాడుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజల వలె కాకుండా మనము ఎల్లవేళలా దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రియ మిత్రులారా, ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేసి వాగ్దత్త భూమిని చేరుకోవాలి. మన యొక్క జీవితం అనే ప్రయాణంలో కూడా మనము పరలోక రాజ్యము మన గమ్యము అని మనము గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక జీవితము ఒక ప్రయాణము. ఈ ప్రయాణం యొక్క ధ్యేయము మన గమ్యం చేరటమే. ఈ గమ్యము పరలోక రాజ్యము అనే విషయాన్ని తెలుసుకోవాలి. గమ్యం చేరే క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఇక్కట్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలి. వాటన్నిటిని అధిగమించాలంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 35వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు ప్రజల దృష్టిని భౌతికమైన ఆహారం నుండి ఆధ్యాత్మిక ఆహారం వైపు మరల్చడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను అద్భుతమైన రీతిలో 5,000 మందికి ఆహారంగా ప్రసాదించి ఉన్నారు. ఆనాటి నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ప్రభుని వెతకటం ప్రారంభించి ఉన్నారు. ఒక రోజున యేసు ప్రభు సరస్సు ఆవలి వైపున ఉన్నప్పుడు ప్రభుని కనుగొని ప్రజలు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించినప్పుడు ప్రభు చెబుతున్నాడు, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుతున్నారు, కానీ నేను చేసిన అద్భుత కార్యము గురించి కాదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు అశాశ్వతమైన భోజనము కొరకు శ్రమించవద్దు. అశాశ్వతమైన భోజనం కొరకు మీరు వెతకొద్దు. శాశ్వతమైన భోజనం కొరకు మీరు వెతకండి అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియ మిత్రులారా, వారు ప్రభు దయచేసిన రొట్టెలను తిని సంతోషపడ్డారు, సంతృప్తులయ్యారు. ఆ రొట్టె కొరకే వారు వెతుకుతున్నారు, గాని ఆ రొట్టెలను దయచేసిన వాడు దేవుడు అని వారు గుర్తించలేకపోతున్నారు. ఆ రొట్టె కంటే దేవుడు ముఖ్యము, దేవుని విశ్వసించాలి అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు,
మీరు శాశ్వతమైన ఆహారం కొరకు మీరు వెదకండి అని తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు ఈ భౌతికమైన ఆహారాన్ని, ఆధ్యాత్మిక ఆహారాన్ని రెండింటిని కూడా ప్రసాదించగలడు. మన దేహము సజీవంగా ఉండాలంటే భౌతికమైన ఆహారాన్ని స్వీకరించాలి. అదేవిధముగా మన ఆత్మ సజీవంగా ఉండాలంటే ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించాలి. ఈ రెండింటినీ ప్రసాదించేవాడు దేవుడే. కాబట్టి మనము ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని వెదకాలి, దేవుని కోసం తప్పించాలి. దేవుని కోసం తప్పించినప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ప్రసాదిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభు ప్రజలకు తెలియజేస్తున్నాడు, నేనే జీవాహారమును అంటున్నాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో అటువంటి వారు ఆకలి కొనరు అంటున్నాడు. నన్ను విశ్వసించేవాడు దప్పిక కొనరు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ప్రభు చెంతకు వెళ్ళాలి. ప్రభు చెంతకెళ్తే ప్రభు మనకు శాశ్వతమైన ఆహారం దయచేస్తాడు, సంతృప్తిని దయచేస్తాడు, శాంతిని, సమాధానం ప్రసాదిస్తాడు. ప్రియా మిత్రులారా, ప్రభు యొక్క బోధలు ఆలకించినప్పుడు మనము ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. దివబలి పూజలో దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనము ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. వీటి కొరకు తప్పించాలి. వీటి కొరకు తప్పించినప్పుడు మిగిలిన అవసరాలన్నింటినీ కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, నేటి మొదటి పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలు అద్భుతమైన రీతిలో ఆకాశం నుండి మన్నాను పొందుకుని భుజించి ఉన్నారు. ప్రభువా, వారు నీ ద్వారా ఎన్నెన్నో మేలులు పొందుకున్న వారు నిన్ను నిందించారు, మోషేను నిందించారు. ప్రభువా, మా జీవితంలో ఎల్లవేళలా మేము నిన్ను మహింపరిచే భాగ్యాన్ని దయచేయండి. మా జీవితంలో నీ నుండి పొందుకున్న మేలులన్నీ గుర్తించి నిన్ను కీర్తించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు ఆధ్యాత్మిక ఆహారం గురించి తెలియచేసి ఉన్నాడు. భౌతికమైన ఆహారం కొరకు కాకుండా ఆధ్యాత్మిక ఆహారం కోసం వెదకండి, శాశ్వతమైన ఆహారం కొరకు వెదకండి అని తెలియచేసి ఉన్నాడు. ప్రభువా, మేము ఎల్లవేళలా మా జీవితంలో ఈ శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆహారం కొరకు తప్పించే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.